హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రాగి ఉప్మా. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 1 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోండి. అదే వైట్ది బంతి రవ్వ, సూజీ అంటారు కదా, అది వేసుకొని కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసి బాగా వేపుకోండి. రవ్వ కాస్త వేగింది అనిపించిన తర్వాత అందులోకి 1 గ్లాస్ రాగి ఫ్లోర్ వేసుకోండి. వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కాస్త గీ వేసుకోండి. నేను ఇక్కడ గీనే వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర గీ లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోండి. గీ హెల్దీ అని వాడుతున్నాను. గీ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే 4 నుంచి 5 జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత అందులోకి ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకోండి. వేసి కాస్త వేపండి. వేపిన తర్వాత మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవైనా క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఆలు ఆర్ బఠానీ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. తర్వాత కూరగాయలన్నిటినీ వేసేసి బాగా వేపుకోండి. ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్ వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేపుకోండి. మూత పెట్టి మగ్గించుకున్నారంటే త్వరగా మగ్గుతుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోండి. కూరగాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి అనుకుంటే మీరు అసలు కూరగాయలు లేకుండా జస్ట్ ఆనియన్ టమోటా వేసైనా చేసుకోవచ్చు. ఆనియన్ టమోటా పచ్చిమిర్చి వేసైనా. బట్ నేను ఇక్కడ హెల్తీగా తినాలి అనుకుంటున్నా కాబట్టి వెజ్జీస్ ఎక్కువ వేసి చేసుకుంటున్నా. తర్వాత ఆనియన్ టమోటా వేసి మగ్గనివ్వండి. కూరగాయలు, ఆనియన్, టమోటా అన్నీ మగ్గడానికి దానిలో కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి మూత పెట్టి. కూరగాయలన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోకి ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వ, 1 గ్లాస్ రాగి ఫ్లోర్ తీసుకున్నా కాబట్టి నేను 6 గ్లాసెస్ వాటర్ వేసాను. రవ్వకి 3 అండ్ రాగి ఫ్లోర్కి 3 వేసాను. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రాగి ఫ్లోర్ అండ్ రవ్వని వేసేసి బాగా కలపండి. వేసిన వెంటనే త్వరగా కలిపేయాలి. ఉంటలు కట్టకుండా ఇలా బాగా కలుపుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రాగి ఉప్మా రెడీ అవుతుంది. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టి కొత్తిమీర చల్లుకొని కలిపెట్టుకుంటే వేడి వేడి ఉప్మా రెడీ. మీకు ఇంకా జారికగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.